అద్భుతంగా చేస్తుంది. గతంలో విజయవాడలో ఒక ప్రోగ్రాం చేశారు, దానికి రజనీకాంత్ గారు వచ్చారు, ప్లస్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. అంటే ఫస్ట్ తరానికి సంబంధించి ఎన్టీఆర్ గారి కుమారులు కానీ కుమార్తెలు కానీ వాళ్ళు రావటం జరిగింది. దాని తర్వాత మన కోకట్పల్లిలో చేసిన దాంట్లో మొత్తం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు మన ఫిలిం సంబంధించిన ప్రతి హీరో, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి కుటుంబం పాల్గొని ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుతాం. కానీ అలాగే కమ్యూనిస్టులు ప్రపంచంలో ఒక లెఫ్టిస్ట్ని రైటిస్ట్ని కలిపి ఒక ఎలక్షన్లో వెళ్ళిన ఏకైక మగధీరుడు, దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారు. ఒక నల్గొండలో బీజేపీ వాళ్ళందరినీ కమ్యూనిస్టులు ఓటేపించారు. ఒక హనుమకొండలో కమ్యూనిస్టులందరినీ బీజేపీ వాళ్ళకి ఓటేపించారు. అలా చేయగలిగింది ఆయన ఒక్కడే చేశాడు, వన్ అండ్ ఓన్లీ. ఆయన రాముడిగా చేసిన దేవుడిగా ఆయనే, రావణాసుడిగా చేసిన ఆయనే, కృష్ణుడిగా చేసిన ఆయనే, దుర్యోధనుడిగా చేసిన ఆయనే. అలా ఒక చరిత్రకారుడు ఆయన. ఆ చరిత్రకారుడుగా చూసుకుంటే హిందీలో 3 సినిమాలు సూపర్ హిట్. ఒకటి నయా ఆద్మీ, ఒకటి చండీరాణి, ఒకటి పాతాళ భైరవి. మూడు బాంబేలో బ్రహ్మాండమైన సూపర్ హిట్లు అయిన సినిమాలు అయితే, ఆ బాంబే శాంతారాం గారు దుష్యంతుడిగా ఆయన హిందీ సినిమా చేయమనంటే, నా సేవలు నా తెలుగు వారికే, నేను చేయను అని చెప్పి శాంతారాం గారిని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రోజున శాంతారాం గారు ఆయన రిజెక్ట్ చేయటం మూలంగా ఆయనే నటించి ఆయన భార్య హీరోయిన్గా చేస్తే ఆ సినిమా లాస్ అయితే, రామారావు గారు యాక్ట్ చేసి ఉంటే నా సినిమా పెద్ద హిట్ అయ్యేది, రామారావు గారు చేయకపోబట్టి నాకు లాస్ అయ్యానని చెప్పటం. అట్లా ఒక బాలీవుడ్ని రిజెక్ట్ చేసి, అలాగే ఒక హాలీవుడ్ లార్డ్ కృష్ణ మీరు చెయ్యండి అని అంటే హాలీవుడ్ ఇవాళ పాన్ ఇండియాలో అంటున్నాం, బాంబే పరిగెత్తామంటున్నాం, లేకపోతే ఇంకా హాలీవుడ్ పరిగెత్తామన్నాం. హాలీవుడ్ని బాలీవుడ్ని నో అని చెప్పి నా తెలుగు వాళ్ళకే, నా సొంతం, నా ఆస్తి నేను అనబడేది నా తెలుగు వారికే అని చెప్పి దిగిన ఆయన గొప్ప నాయకుడు ఆయన. ప్లస్ ఆయన రాజకీయానికి వచ్చే రోజుకి ₹1,00,000 భారతదేశంలో తీసుకున్న మొట్టమొదట నటుడు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారు. దాని తర్వాత ఎప్పటికో అమితాబ్ బచ్చన్ గారు అందా కానూన్కి రోజుకు 1,00,000 తీసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ దాకా కుటుంబాన్ని చేశాను. ఇక నా కుటుంబం అంటే నా ప్రజలే నా కుటుంబం అని చెప్పి ప్రజల కోసం వదిలేసి, ప్రజలకి ₹2 కేజీ బియ్యం ఇవ్వటంగా కానీ, లేకపోతే ₹50 రైతులకి కరెంటు ఇది ఇవ్వటంగా కానీ, ఆయన సొంత మేనమామ, సొంత బావమరిది మునసబైనా సరే, మునసబు కర్ణం పటేల్ పట్వారీల వ్యవస్థల మూలంగా అగ్రవర్ణాల చేతుల్లో ఉండేవి కాదు, బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల చేతుల్లోకి రాజ్యాధికారం వెళ్ళాలని ఆ రాజ్యాధికారాన్ని ఇచ్చిన ఏకైక మగధీరుడు, రాజకీయ నాయకుడు, దట్ ఈజ్ ఎన్టీ రామారావు. అలాగే ఒక అపోజిషన్ లీడర్ ఒక ఆయన ఉండి తెలుగు గంగకు అబ్జెక్షన్గా పెడితే సెక్రటేరియట్ బయట రోడ్డు మీద బైఠాయించి ఒక వెలుగోడు ప్రాజెక్ట్ కానీ, ఒక చిత్తూరు నుంచి కానీ ఒక తెలుగు గంగ నీళ్ళని తమిళనాడుకి ఇచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు. అలాంటి ఎన్టీ రామారావుని స్మరిస్తూ, ఆయన భౌతికంగా మనతో లేకపోయినా ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు, ఎప్పటికీ ఇదే ఉంటారు. ఇవాళ కూడా చాలామంది చెప్పారు 28 సంవత్సరాలు అయ్యిందా ఏంటి ఆయన 28 ఎవరినట్టుంది అని అంటే, ఆయన ఇంకా కొన్ని 100 సంవత్సరాలైనా ఆయన బతిగా ఉంటారు. అలాంటి మహా వ్యక్తి గురించి ఒక ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ అని టీడీ జనార్దన్ గారు ఆయన చైర్మన్షిప్లో కమిటీ, భగీరథ గారు కానీ, కాటర ప్రసాద్ గారు కానీ, నారాయణరావు గారు కానీ, లేకపోతే మొత్తం అంతా మన వాళ్ళందరూ కూడా అందరూ ఉండి చేయటం చాలా గొప్ప విషయం. దానిలో మన దేశం మొట్టమొదట ఎన్టీ రామారావు గారు నటించిన సినిమా రిలీజ్ అయింది మన దేశం అయితే, మొట్టమొదట సొంతకం పెట్టిన సినిమా హీరోగా పల్లెటూరు పిల్ల. ఆ మన దేశంకి పల్లెటూరు పిల్లకి కృష్ణవేణి గారే మన దేశంలో ఆవిడ హీరోయిన్గా చేశారు, ఒక గాయనిగా ఆవిడ ఉన్నారు, ఒక స్టూడియో శోభనాచల స్టూడియో అధినేతగా ఆవిడ ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్గా ఆవిడ ఉండి, తర్వాత నెక్స్ట్ రెండో సినిమా షావుకారులో ఎల్వి ప్రసాద్ గారు ఆయన డైరెక్టర్లో షావుకారు జానకి గారు ఫస్ట్ హీరోయిన్గా, ఎన్టీ రామారావు ఫస్ట్ హీరోగా రిలీజ్ అయిన సినిమా అదైతే, మూడో సినిమా తర్వాత పల్లెటూరు పల్లి రిలీజ్ అయింది. ఇవాళ ఆ సినిమాకి సంబంధించి మన కృష్ణవేణి గారిని సన్మానించుకుంటాం అనేది ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాదు, భారత పరిశ్రమకి ఇది చాలా గొప్పగా చెప్పుకుంటూ దీన్ని ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ చేస్తూ దానికి కృష్ణవేణి గారిని, అలాగే వాళ్ళ డాటర్ అనురాదేవి గారిని, అలాగే ఆ సినిమాకి డైరెక్షన్ చేసిన ఎల్వి ప్రసాద్ గారి తరపున రమేష్ ప్రసాద్ గారిని, అలాగే ఆ సినిమాలో మొట్టమొదటి యాక్ట్ చేసిన ఎన్టీ రామారావు తరపున నందమూరి మోహన్ కృష్ణ గారిని, అలాగే మన సొసైటీకి ప్రెసిడెంట్గాను, మన ఫిల్మ్ కల్చరల్ సెంటర్కి ప్రెసిడెంట్గాను ఉన్న
ఘట్టంని ఆశీష్ గారిని తీసుకుని రావటం, ప్లస్ ఆ పల్లెటూరు పిల్లని రిలీజ్ చేసిన ఆ రోజుల్లో మనకు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో మొట్టమొదటి డిస్ట్రిబ్యూషన్ పూర్ణ పిక్చర్స్ మంగరాజు గారిది. ఆ 3వ తరగతికి సంబంధించిన విశ్వనాథ్ గారిని తీసుకురావటం, ఇలా ఇంతమందిని తీసుకొచ్చి ఇలా చేయటం, దీనికి భగీరథ గారు వీళ్ళందరూ కూడా పూనుకుంటాం చాలా గొప్పగా ఫీల్ అవుతూ, ఇలాంటివి ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళు చేసిన దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు.